నేను మాత్రం మా ఇద్దరు పిల్లల్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే ఉల్లంపర్రు మాంటిసోరీ స్కూల్లో మాత్రమే చదివిస్తాను. ఇలా అన్నీ ఉన్న చోట మన పిల్లల్ని చదివిస్తేనే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు అన్ని నెంబర్ 1 కావాలి. అందుకే నా పెద్ద మనవరాల్ని అన్ని వసతులతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న స్కూల్లోనే జాయిన్ చేశాను. ఏ స్కూల్ సార్ అది? ఉల్లంపర్రు మాంటిసరీ స్కూల్. క్వాలిటీ ఎడ్యుకేషన్ లో నెంబర్ 1, కల్చరల్ యాక్టివిటీస్ లో నెంబర్ 1, స్పోర్ట్స్ లో నెంబర్ 1, క్యాంపస్ లో నెంబర్ 1. అది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు మాది బాధ్యత. అందరికీ శుభోదయం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇది మనం ప్రతిరోజు కూడా మన తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి అనే విషయాన్ని ప్రతిరోజు ప్రార్థనలో కూడా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇవి అంటే మనకి కంటికి కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవాలే తల్లి, తండ్రి. మరి ఇవన్నీ ఏమిటి అంటే నీతి గురించినటువంటి వాక్యం. ఒక చిన్న సంఘటన. అది ఒక విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయంలో ప్రతి విభాగానికి కూడా అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇలా ఉంటాయి కదా. ఒక్కో దానికి ఒక్కొక్క విభాగం ఉంటూ ఉంటుంది. అంటే అక్కడ చెప్పేవాడని ప్రొఫెసర్లు ఉంటారు. సరే, ఆ ప్రొఫెసర్ కనుక ఆ రోజు సెలవు పెడితే విద్యార్థులందరికీ ఆట విడుపు. వాళ్ళు చెట్ల దగ్గరికి లేదా విశ్వవిద్యాలయం బయటికి వచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా ఉండగా అది ఒక విభాగం నుంచి ఇంకో విభాగానికి వెళ్ళాలి అంటే వాహనాలే ఉపయోగించుకోవాలి. అలా ఒక ఆటో మామిడి పండ్లతో వస్తూ ఉంది. విద్యార్థులందరూ బయట నుంచి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అనుకోకుండా ఆటో యాక్సిడెంట్కి గురైంది. అప్పుడు డ్రైవరు ప్రమాద పరిస్థితిలో ఉన్నాడు. ఈ పిల్లలందరూ వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు అంటే అందరూ తలో మామిడి పండు తీసుకునే ప్రయత్నం చేశారు. అంటే ఆ డ్రైవర్ గురించి ఎవరు పట్టించుకోలేదు. తర్వాత అక్కడ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో వచ్చి చేశారు. కానీ ఆ విద్యార్థుల్లో అయితే ఉంది, డిగ్రీలు అయితే ఉన్నాయి, కానీ వాళ్ళల్లో సంస్కారము అనేది లోపించింది. మరి అటువంటి సంస్కారాన్ని తెలియజేసేవే శతక పద్యాలు. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో శతక పద్యాలు నేర్చుకుంటూ ఉంటాం. ఆ పద్యాల్ని చదివేయడం, కంటతా పట్టేయడం, పరీక్షల్లో రాసేయడంతో కాకుండా వాటిని జీవితంలో అనుసరించే ప్రయత్నం చేయాలి. ఇవాళ మరి మనకి ఎలా అనేక మంది శతక కవులు అనేక నీతి విషయాల్ని బోధిస్తూ మనకి అనేక శతకాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ శతక మధురిమలో కొన్ని పద్యాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా శతకము. శతకము అంటే 100 లేక 108 పద్యాలతో కూడినటువంటి రచనని శతకము అంటారు. దీనికి మకుట నియమం అనేది తప్పనిసరిగా ఉంటుంది. మకుటము అంటే కిరీటం. ఇది మకుటము అనేది ఒక పదంగా తీసుకోవచ్చు, లేదా అర్థపాదంగా తీసుకోవచ్చు, లేదా మొత్తం పాదము తీసుకోవచ్చు. మన సుమతి శతకకర్త పద్దెన గారు సుమతి అనేటటువంటి మకుటాన్ని తీసుకున్నారు. మరి వేమన గారు విశ్వదాభిరామ వినురవేమ అనేటటువంటి పూర్తి పాదాన్ని తీసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా ఆ కవి యొక్క ఇచ్ఛానుసారము పదం తీసుకోవచ్చు, లేదా అర్థపాదం తీసుకోవచ్చు, లేదా పూర్తి పాదమైనా తీసుకోవచ్చు. ఇలా మకుట నియమము అనేది తప్పనిసరిగా ఉంటుంది. అలాగే వీటిని ముక్తకాలు అంటారు. ముక్తకాలు అంటే ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. మొన్న మనం చెప్పుకున్నాం మాతృభావన. అది మధ్యలో పద్యం చదివితే మనకి ఏమీ అర్థం కాదు. మొదటి పద్యం నుంచి వరుసగా చదువుకుంటూ వెళ్తేనే ఆ కథ మనకి తెలుస్తుంది. అయితే శతకంలో పద్యాలు అలా ఉండవు. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రతని కలిగి ఉంటుంది. అంటే కవి ఆ పద్యం ద్వారా ఏ విషయాన్ని అయితే చెప్పదలుచుకున్నాడో దాన్ని ఆ 4 పాదాల్లో పూర్తి చేయడం జరుగుతుంది. అందుకని వీటిని ముక్తకాలు అని అంటారు. శతకం యొక్క ముఖ్య లక్షణం 100 లేక 108 పద్యాలతో కూడుకొని ఉంటుంది. మకుట నియమం ఉంటుంది, అలాగే ముక్తకాలు. ఇవి శతక పద్యం యొక్క ప్రక్రియ. సరే, సంస్కృతంలో భర్తృహరి సుభాషిత త్రిశతిని రచించడం జరిగింది. త్రిశతి 300 పద్యాలతో రచించడం జరిగింది. దానిని తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన, తెలకూచి బాల సరస్వతి వీరు అనువాదం చేయడం జరిగింది. దీన్ని సుభాషిత రత్నావళి అంటారు. దాని నుంచి మన ఏనుగు లక్ష్మణ కవి గారు రాసినటువంటి పద్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నీలము తప్త లోహమున నిలిచి యనామకమైన సించున్ ఆ నీలమి ముఖ్యమట్లు నళినీల సంస్థితమే తనచ్చున్
ఆ నీరమే సుత్తిలో బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తువిట్లధమ మధ్యమ నృత్తము గొర్చు వారికి. నీరము తప్త లోహమున నిలిచి అనామకమైన సెంజున్. అనామకము పేరు లేనిదే. ఆ నీరము ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చున్. ఆ నీరమే సుక్తిలో బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లధము మధ్యము ఉత్తము గొచ్చు వారికి. నీరము అంటే నీరు, తప్త లోహము అంటే కాలినటువంటి లోహము. తప్త అంటే చాలా వేడి ఎక్కినటువంటి లోహము. ఉదాహరణకి మనకి ఇంట్లో దోశలు వేసుకుంటూ ఉంటాం కదా, ఆ పెనం వేడెక్కిందా లేదా అనడానికి 2 నీటి చుక్కలు చల్లుతూ ఉంటారు. అలా పడినటువంటి నీరు వెంటనే ఆవిరైపోతుంది, అంటే పేరు లేనిగా అయిపోతుంది. అదే అన్నమాట, నీరము తప్త లోహమున నిలిచి అనామకమైన సించున్. అది ఇంకా అక్కడ ఏమీ లేదు, నీటి బిందువు ఏది కూడా లేదు. ఆ నీరము ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చున్. నళినీదళము తామరాకు. తామరాకు మీద ఒక నీటి బిందువుని వేసినట్టయితే అది ఆకు లాక్కోదు, అలా ముత్యంలాగా మనం ఎలా తిరుగుతే అలా తిరుగుతూ ఉంటుంది. అంటే ఆ తామరాకు మీద పడినటువంటి నీటి బిందువు ముత్యంలా భాషిస్తూ ఉంటుంది. అదే నీటి బిందువు సుక్తిలో బడి. సుక్తి ముత్యపు చిప్ప. సముద్రంలో ముత్యపు చిప్పలు ఉంటాయి. అది స్వాతి కార్తిలో పడినటువంటి వర్షపు బిందువు, ఆ బిందువు పడగానే ముత్యపు చిప్ప మూసుకుంటుంది. అది జాతి మణిగా, అంటే నవరత్నాల్లో జాతి ముత్యం ఒకటి, అలా ముత్యంగా తయారవుతుంది. అంటే స్వాతి కార్తిలో ఆ ముత్యపు చిప్పలో పడినటువంటి నీటి బిందువు జాతి ముత్యంగా తయారవుతూ ఉంటుంది. అదే రకంగా పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము నృత్తము గొలుచు వారికి. మనము అధముల్ని చేరితే అధములుగా మధ్యముల్ని చేరితే మధ్యములుగా ఉంటాము. అదే ఉత్తముల్ని సేవించినట్టయితే మనం కూడా ఉత్తములుగా మారుతాం అని ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. మొదట నీటి బిందువు ఏమైంది? ఆ కాలినటువంటి లోహం మీద పడినటువంటి బిందువు పేరు లేకుండా నశించిపోయింది. అలాగే తామరాకు మీద ఉన్నటువంటి బిందువు జాతి ముత్యంగా భాసిల్లింది. ఇక ముత్యపు చిప్పలో పడినటువంటి ఆ నీటి బిందువు జాతి ముత్యంగా ప్రసిద్ధి ఎక్కింది. ఈ రకంగా మనిషి కూడా అధములలో చేరితే అధముడుగా ఉంటాడు, మధ్యముడుగా చేరితే మధ్యముడుగా ఉంటాడు, అలాగే ఉత్తముల్లో చేరితే తాను కూడా ఉత్తముడుగా మారతాడు. అంటే కొంతమంది పుట్టుక నుంచే ఉత్తములు. ఒక శంకరాచార్యుడు అంటే, ఒక రామకృష్ణ పరమహంస, అలాగే స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, ఇటువంటి వారు జన్మతః వాళ్ళు అటువంటి ఇదితో పుడతారు. కానీ వాళ్ళని అనుసరిస్తూ మరికొంతమంది ఉత్తములుగా ప్రసిద్ధికి ఎక్కుతూ ఉంటారు. అందువల్ల మనం కూడా మంచి వారిని ఆశ్రయించాలి. నేను ఒక చిన్న కథ చెప్తా. ఒక అడవిలో ఒక మర్రి చెట్టు త్వరలో ఒక చిలుక 2 పిల్లలు ఉన్నాయి పాపం. అందులో వచ్చి దాని రెక్కలతో ఒక చిలుక గూటి బయటకు వచ్చి నేల మీద పడిపోయింది. అటువైపు పెడుతూ ఉన్నటువంటి ఒక పండితుడు ఆ చిలుక పిల్లని తీసుకుని, అయ్యో పాపం దీనికి రెక్కలు రాలేదు అని దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి ఒక చిన్న పంజరం కొని పెంచడం మొదలుపెట్టి దానికి మంచి మాటల్ని నేర్పడం జరిగింది. ఎవరైనా వచ్చారనుకోండి, రండి కూర్చోండి అనే మాటలు పలుకుతూ ఉంటుంది. సరే, అందరికీ సరదా కదా చిలుకలు మాట్లాడుతున్నాయంటే, సరే ఆ మాటలు వినడానికి అనేక మంది వస్తూ దానికోసం అనేక రకాల పళ్ళు అవి తీసుకొస్తూ ఉండేవారు. ఇంకొక చిలుక ఉందనుకున్నాం కదా, ఆ చిలుక కూడా ఆ గూటిలోంచి కిందకి పడిపోయింది. దాన్ని ఒక వేటగాడు తీసుకువెళ్ళాడు. సాధారణంగా వేటగాడు పక్షుల్ని కూడా చంపి తింటూ ఉంటాడు. కానీ ఎందుకో ఈ పక్షిని పెంచుదామనే కోరిక కలిగి
ఆ వేటగాడు కూడా ఈ చిలుక పిల్లని పెంచడం మొదలుపెట్టాడు. అయితే దానికి ఆ వాతావరణ పరిస్థితుల్లో అదేం నేర్చుకుందంటే కట్టేయి, కొట్టేయి, చంపేయి ఈ పదాన్ని నేర్చుకుంది. చూసారా ఎంత తేడా ఉందో. ఉత్తముడైనటువంటి పండితుడి దగ్గర ఉన్నటువంటి చిలుక రండి స్వాగతం కూర్చోండి అంటారు. అదే వేటగాడి దగ్గర ఉన్నటువంటి చిలుక కట్టేయి, కొట్టేయి, చంపేయి. అందువల్ల ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఉత్తములతో స్నేహం చేయాలి. అలా చేసినప్పుడు మనం కూడా ఉత్తములుగా మారుతాము అనే భావంతో మనకి ఏనుగు లక్ష్మణగిరి గారు అందించడం జరిగింది. నీరము తప్తలోహమున నిలిచి అనామకమై నశించున్, ఆ నీరమే ముత్యమట్లు నల్లీదల సంస్థితమై తనర్చున్, ఆ నీరమి సుత్తిలో పడి మణిత్వము గాంచు సమర్చిత ప్రభన్, పౌరుష వృత్తులిట్లాగము మధ్యమునృతము గొల్చువారికి అని పద్యం ద్వారా మనకి ఏనుగు లక్ష్మణగిరి గారు అందిస్తారు. కరిరాజున్ విసతంతు సంతతులచే గట్టన్ విజృంభించు, వాడురు వజ్రంపు శిరీష పుష్పములచే నూహించు భేదింపదీపు రచింపన్, లవణాబ్ధికిన్ మధుకణంబుంజిందు యత్నించు నిర్ధరణిన్, మూర్ఖుల నెల్పు నెవ్వడు సుధాధారాను కారోక్తలన్. కరిరాజున్ ఏనుగు యొక్క రాజు, గజరాజు. విసతంతు సంతతులచే గట్టన్ విజృంభించు. విసతంతు అంటే తామర పువ్వుకి కాడు ఉంటుంది కదా, తామర తోడు. ఆ తామర తోడు నుంచి వచ్చి తీసినటువంటి సన్నటి పొరలాంటి వస్తుంది. ఆ దారంతో గజరాజుని గట్టన్ విజృంభించు, గజరాజుని ఆ ఏనుగుని బంధించాలని ప్రయత్నం చేసేవాడు. కరిరాజున్ విసతంతు సంతతులచే గట్టన్ విజృంభించు, ఆ తామర తూడునందరి దారముచే కట్టాలని ప్రయత్నం చేసేవాడు. వజ్రంబు, వజ్రము లోహాలు, వీటిల్లో ఖనిజాలన్నింటిలోనూ కూడా వజ్రం చాలా కఠినమైనది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటారు సామెత. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అటువంటి కఠినమైనటువంటి వజ్రాన్ని శిరీష పుష్పములచే నోహించు భేదింప గీతు రచింపన్. శిరీష పుష్పము, దీన్ని వాడుక భాషలో దిరిసిన పువ్వు అంటారు. ఇది చాలా సున్నితమైనటువంటి పుష్పము, సుకుమారమైనటువంటి పుష్పము. ఇటువంటి పుష్పం చేత వజ్రాన్ని కొయ్యాలి అని ప్రయత్నం చేసేవాడు. అసలు లోహాలన్నింటిలోనూ కఠినమైనది వజ్రం. అటువంటి వజ్రాన్ని అతి సున్నితమైనటువంటి ఆ శిరీష పుష్పంతో కొయ్యాలని ప్రయత్నం చేసేవాడు. లవణాబ్ధికి మధుకణంబుంజిందు యత్నించు నిర్ధరణి. లవణాబ్ధి, మన దేశాన్ని మూడు పక్కల సముద్రాలే కదా, మహాసముద్రాలు 5 ఉన్నాయి. ఇటువంటి మహాసముద్రాల్లో ఉన్నటువంటి ఆ ఉప్పు నీటిని అంతటిని మధుకణము, మధు అంటే తేనె, ఒక్క తేనె బిందువుతో ఈ సముద్ర జలాల్లో ఉన్నటువంటి ఉప్పుని తొలగించేసి వాటిని తీయగా మార్చాలని ప్రయత్నం చేసేవాడు. మూర్ఖుల తెలుపు నెమ్మడు సుధాధారాను కారోక్తలన్. అలాగే మూర్ఖుల్ని తన సుధా అంటే అమృతం, అమృతమయమైనటువంటి మాటల ద్వారా మార్చాలని ప్రయత్నం చేసేవాడు. మూర్ఖులే అవుతారు అని కవి ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. మూర్ఖుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? వారికి తెలియదు, మనం చెప్తే అర్థం చేసుకోరు, అటువంటి వారినే మూర్ఖులు అంటారు. ఒక చిన్న కథ చెప్తాను వినండి. అది శీతాకాలం. శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కదా, అటువంటి సమయంలో కొన్ని వానరాలు చలికి గజగజ వణుకుతున్నాయి. అంతలో ఒక మిణుగురు పురుగు ఎగురుతూ కనబడింది. అదేదో అగ్నికణము అని ఆ మిణుగురు పురుగుని తీసుకొచ్చి మధ్యలో పెట్టి ఈ కోతులన్నీ చుట్టూ చేరి చలిగాచుకుంటున్నాయి. అది పైనుంచి ఒక పక్షి చూస్తుంది. అయ్యో ఈ కోతులకి ఏం తెలియలేదు అని అదేం చేసిందంటే, ఓ సోదరులారా, ఈ పక్కనే ఒక చిన్న గ్రామం ఉంది, అక్కడికి వెళ్ళినట్టయితే మీకు అగ్నికణం దొరుకుతుంది, అది తెచ్చుకుని చలిమంట వేసుకోండి అని చెప్తుంది. ఆ పక్షి చెప్పేసరికి కోతులన్నీ దాన్ని వింతగా చూసి అమాంతం ఏం చేశాయంటే
ఆ పక్షిని పట్టుకుని ఒక్కో ఈక లాగేసి దాని ప్రాణాన్ని తీసేస్తారు. అంటే ఇక్కడ నిజంగా కోతులు చేసినటువంటి పని తప్పే. మినుగురు పురుగు అనే దాని నుంచి వేడైతే రాదు. అది చూసి వాటికి మంచి చేద్దాము అనుకుంది పక్షి, కానీ తన ప్రాణాన్నే పోగొట్టుకుంది. అలా మూర్ఖుల్ని మార్చడం అనేది ఆ సృష్టించినటువంటి బ్రహ్మ తరం కూడా కాదు అని చెప్తూ ఉంటారు. అటువంటి వారే మూర్ఖులు. ఏమా కరిరాజు అంటే ఏనుగుని, మరి గజరాజు అంటే ఏనుగుల సమూహానికి రాజు. అటువంటి కరిరాజుని తామర తోడు నుంచి వచ్చినటువంటి దారం చేత బంధించాలని ప్రయత్నం చేసేవాడు. అలాగే శిరీష పుష్పముతో వజ్రాన్ని కొయ్యాలని ప్రయత్నం చేసేవాడు. అలాగే ఈ మహాసముద్రంలో ఉన్నటువంటి ఆ ఉప్పునంతటిని ఒక్క తేనె బిందువుతో మార్చాలని ప్రయత్నం చేసేవాడు. అలాగే అమృతమయమైనటువంటి మాటల ద్వారా మూర్ఖుల్ని మార్చాలని ప్రయత్నం చేసేవాడు. మూర్ఖులతో సమానులవుతారు అని ఏనుగ లక్ష్మణ కళ్యాణు ఈ పద్యం ద్వారా మనకి అందిస్తున్నారు. ఇలా మనం తెలుసుకున్నటువంటి పద్యాలని కేవలం చదవడం, అప్పచెప్పేయడం, రాసేయడం, పరీక్షల్లో పూర్తి చేసేయడం కాదు. వాటిని జీవితంలో ఆచరణలో పెట్టుకున్నప్పుడు ఒక మంచి విద్యార్థి తయారవుతాడు. అటువంటి మంచి విద్యార్థి సమాజంలోకి వెళ్తే ఒక మంచి సమాజ నిర్మాణం జరుగుతుంది. సమాజం ఎప్పుడైతే బాగుంటుందో దేశం అత్యున్నత స్థితిలో ఉంటుంది. అందువల్ల ఖాళీ ఉన్నప్పుడల్లా శతక పద్యాలు చదవండి, ఒక్కో నీతిని అర్థం చేసుకోండి. ధన్యవాదాలు. ఉల్లంపూర్ మాంటెసరీ స్కూల్ గత నెల రోజుల నుంచి ఆన్లైన్ క్లాసులు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఇబ్బంది ఎప్పుడు వచ్చినా కూడా ఆన్లైన్ టూల్స్తో విద్యాబోధన సమర్థవంతంగా చేసే విద్యా సంస్థ మన ఉల్లంపూర్ మాంటెసరీ స్కూల్. అందుకే ఉల్లంపూర్ మాంటెసరీ స్కూల్ అంటే తల్లిదండ్రులకు ఓ నమ్మకం, ఓ భరోసా. మాంటెసోరీ స్కూల్ మారుతున్న కాలానికి తగ్గట్టుగా వసతులు పెంచుకుంటూ నూతన విద్యా విధానానికి అనుగుణంగా అధునాతన టెక్నాలజీ ఏర్పాటు చేసుకుంటూ అత్యుత్తమ విద్యా సంస్థగా ఎదిగింది. ఉల్లంపర్రు మాంటెసోరీ అంటే చదువులో నెంబర్ 1, ఆటలలో నెంబర్ 1, సాంస్కృతిక కార్యక్రమాలలో నెంబర్ 1. విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కు చిరునామా ఉల్లంపర్రు మాంటెసోరీ స్కూల్, ద లీడర్ ఇన్ ఎడ్యుకేషన్.